రైట్. మధ్యప్రాచ్యంలో మళ్ళీ యుద్ధం రాబోతోందా అనేటువంటిది ఆందోళన అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. రైట్, ఏం జరగబోతోంది ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ గారు, మధ్యప్రాచ్యంలో మళ్ళీ యుద్ధం రాబోతుందేమో అనేటువంటి ఆందోళనలు అయితే ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు చూస్తే అలాగే ఉంది. ఇక్కడ అమెరికా యుద్ధ నౌకలు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున మోహరించారు. అలాగే ఇటు ఇరాన్ కూడా మిసైల్ టెస్టులు చేస్తోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో జరగరాందే జరగబోతోందేమో అన్నటువంటి, తీవ్రంగా ఉండబోతుందేమో పరిస్థితి అన్నటువంటి ఆందోళన, భయం నెలకొన్నటువంటి పరిస్థితి. మీ అంచనా ఏంటి సార్? రాజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మధ్యప్రాచ్యంలో ఈ ట్రంప్ రెండవసారి ఎన్నికైన తర్వాత మరింత ఉద్రిక్తతను దాటించిందో చెప్పాలంటే, అంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, అట్లాగే గాజా మీద దాడులు, అట్లాగే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అంతర్యుద్ధాలు, మనకు బహిర్ యుద్ధాలు రెండు జరుగుతున్నాయి, ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ తోని సంబంధాలు ఇప్పటి వరకు నిక్సన్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా దాదాపు 8 మంది అధ్యక్షులు మారితే 8 మంది అధ్యక్షుల కాలంలో లేనంత ఉద్రిక్తతలు ఇప్పుడు నెలకొన్నాయి. ఇదే ట్రంప్ మొదటిసారి 2017 నుంచి 21 దాకా ఉన్నప్పటికీ కూడా ఉద్రిక్తతలు ఉన్నా కూడా ఇంత లేకుండే మనకు జో బైడెన్ కొంతవరకు తగ్గించగలిగినాడు, కానీ రూపాయికారికి చాలా నష్టం చేశారు ఇరాన్ కు జో బైడెన్ కూడా. అంటే ఇరాన్ కు నష్టం చేసిన వాళ్ళలో జో బైడెన్ కూడా ఉన్నా కూడా ఆయన పైకి కనిపించని ఒక డిప్లొమాట్ ఆయన. కానీ మొదటిసారి ఈ ట్రంప్ ఎన్నికైనప్పటికీ ఇప్పటికీ చూస్తుంటే వరుసగా ఉద్రిక్తతలు మరింత పెరిగినాయి. నేను మొత్తం ఇరాన్ చరిత్ర చూస్తే 89 తర్వాత ఇప్పటివరకు దాదాపు 35 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖొమైనీ సైనిక అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం, అంటే అమెరికా బంకర్లో దాక్కున్నా మిమ్మల్ని విడిచిపెట్టేది లేదని హెచ్చరిక చేసిన తర్వాత ఈ 35 ఏళ్లలో మొట్టమొదటిసారి మన సైనిక దళాల సమావేశాలు, ముఖ్యంగా 7 ఫిబ్రవరి దేనికి ప్రతీక చేస్తారంటే 89 లో ఆయన ఇస్లామిక్ విప్లవం తర్వాత ఎన్నికైన తర్వాత, మన ఆయతుల్లా ఖమేనీ తర్వాత ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసుకుంటే అది పాటిస్తున్నారా, పాటించకపోవడం కూడా చూస్తుంటే అమెరికా భయపడుతున్నారా, లేకుంటే అమెరికా చిక్కకుండా తాను రక్షించుకున్నప్పుడే కదా అమెరికా దాన్ని గట్టిగా పోరాటం చేసేదని ఒక విధంగా మరి వ్యూహాత్మకంగా దాక్కున్నారని వేచి చూడాలి. ఏదైనా సరే గత ఈ సంవత్సరంగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి ట్రంప్ సరిగ్గా సంవత్సరం అయిపోయింది. మన జనవరి 20కి ఈ అన్ని ఏళ్ళకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా ఇరాన్ మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గు అనే పరిస్థితి తయారైంది. అందులో భాగంగానే ఇరాన్ అంతర్యుద్ధానికి కూడా ఓ ట్రంప్ రకంగా ఊతం అవుతున్నారని అనిపిస్తున్నారు. ఎందుకంటే మన ఇజ్రాయెల్ అట్లాగే మన ఇరాన్ మన యుద్ధాన్ని ఆపే క్రమంలో ఇజ్రాయెల్ మద్దతిస్తూ ఆనే స్వయంగా దిగి బంకర్ల మీద క్షిపణులు పేల్చిన సంఘటన చూసాము. ఇది ట్రంప్ సైన్యం. అప్పుడు కూడా ఆయన చచ్చిపోయాడని కొద్ది రోజులు పుకారు పుట్టింది. తర్వాత చూసుకుంటే ఆయన ఇంకా బతికే ఉన్నాడు అంటున్నారు. అందుకని ఏమంటున్నా అంటే, ఏదైనా సరే అమెరికా ఇరాన్ మధ్యన ఇప్పుడు ఉద్రిక్తతలు ఎలిదారిస్తాయి. మరి అనుభవం పొంది అవసరమైతే అణువిచ్ఛితికి పాల్పడతామని చెప్పి ఇరాన్ ప్రకటించడం, దానికి ప్రతిగా అమెరికా ఇరాన్ ఒంటరి చేద్దామని ప్రయత్నం చేస్తే మొన్ననే చూసాం కదా మనం. అమెరికా ఇరాన్ వ్యతిరేకంగా, ఇరాన్ లోని అంతర్యుద్ధానికి వ్యతిరేకంగా, అంతర్యుద్ధంలో జరుగుతున్న మానవ హరణానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానానికి మన భారత్ వ్యతిరేకంగా మనం ఓటేసాం చూసినాం. అందుకని ఇవన్నీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడైన. సార్, ఈ మధ్యప్రాచ్యంలో ఈ వివాదాలు 1979 ఇరాన్ విప్లవం నుంచి మొదలైనాయి. అప్పటి నుంచి చూస్తే 2015 JCPOA ఒప్పందం ట్రంప్ 2018లో రద్దు చేసుకునేంత వరకు కనుక చూస్తే అసలు మొత్తం ఈ ఉద్రిక్తతలు ఎలా, వీటికి మూలాలు ఏంటంటారు? అసలు మొట్టమొదటి అణు శక్తిని రకంగా అణు విజ్ఞానాన్ని ఇరాన్కి అందించే క్రమంలో దోహదం చేసింది అమెరికా కదా. అంటే అటు మనకు సోవియట్ రష్యా సరిహద్దులో ఉన్న అమెరికా కనుక ఇరాన్ కనుక ఇరాన్ ను మచ్చిక చేసుకుంటే సోవియట్ రష్యా మీరు దెబ్బతీయొచ్చు అనే ఉద్దేశంగానే అసలు అణు విజ్ఞానం మెల్లగా అందించింది అమెరికానే కదా అంటున్నాను. ఆయన నిక్సన్ కాలంలో చూసినా, ఆ తర్వాత చూసినా కూడా మీరు ఇరాన్ ఈ పార్టీ అణు విజ్ఞానాన్ని సాధించుకుందంటే అమెరికా మద్దతు వల్ల వచ్చింది అంటున్నాడు. అందుకని అమెరికా దుశ్చేష్ట వల్ల, అంటే ఒకసారి మిత్రుడు ఒకసారి శత్రువులు కావడం వల్ల జరుగుతున్న క్రమంలో చూడొచ్చు మనం. అందుకని మొట్టమొదటి ఆయతుల్లా ఖమేనీ వ్యతిరేకంగా ఇది మన అంతకన్నా ఆయతుల్లా ఖమేనీ కన్నా ముందు షా ఉండే మనకి. షాను పూర్తిగా అమెరికా రక్షించుకునేది. అసలు చెప్పాలంటే షా ప్రభుత్వం అంతా అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం చెప్పొచ్చు.
యువత మన ఇరాన్ లోని చాలా మంది సాంప్రదాయ ముస్లిం వాదులు అందరూ కూడా వ్యతిరేకించి షాను తరిమి కొట్టేదాకా తరిమి కొడితే షాను రక్షించిన అమెరికాకు వ్యతిరేకంగా కూడా అమెరికా, నాకు అప్పుడు బాగా గుర్తు, నాకు యువకుడిని, అమెరికా రాయబార కార్యాలయాన్ని పూర్తిగా దిగ్బంధించి షా మనకు అయతుల్లా ఖొమైనీ మద్దతుతోనే మొత్తం ఆందోళనకారుడు 444 రోజులు మొత్తం అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిని బంధించారు రోజుగా. అప్పుడు చూస్తాం అంటే మనకి చెప్పండి 444 రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year వాళ్ళు బంధించి ఉంచుకున్నారు. ఆ తర్వాత ఉద్రిక్తలు చల్లబడ్డాక వాళ్ళ సిబ్బందిని విడుదల చేశారు. అప్పుడు చూస్తున్నాం అంటే మీరు అన్నట్టు 79 ఇరాన్ విప్లవం తర్వాత అంటే షాను గద్దెదించి అయతుల్లా ఖొమైనీ వచ్చేదాకా, ఆ తర్వాత 10 ఏళ్లకు అయతుల్లా ఖొమైనీని చనిపోయిన తర్వాత ఇటు పక్కన మరి అలీ ఖొమైనీ వచ్చి కూడా దాదాపు 35 ఏళ్ళు అవుతుంది. ఈ 35 ఏళ్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నా కూడా అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తత మాత్రం ఏమైనా తగ్గడం లేదు. ఇప్పుడు పీక్ లెవెల్ చేరుకుంటాయంట. ఇప్పుడు అగ్నిపర్వతం మండుతున్నది వేరు, బయటకు లావా విదజల్లేది వేరు. ఇప్పుడు అట్లా జరుగుతుంది. అగ్నిపర్వతం లాంటి ఇరాన్ అమెరికా సంబంధాలు ఇప్పుడు పేలిని బయటకు లావా వెదజల్లుతుంది. పొగ కాదు, ఇప్పుడు కొత్త లావానే కిందికి పడుతుందని అనొచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలంటే పోల్చాలంటే అట్లా చేయొచ్చు అంటున్నాను. అయితే ఇప్పుడు అమెరికా భయానికి బంకర్లు దాటుకున్నాడా, వ్యూహాత్మకంగా ఈయన చేసే పని ఏదైతే అమెరికా సైన్యం చిక్కకుండా సైన్యం తన సన్నద్ధత తాను ఉంటుందని చెప్తున్నారా. ఒక దశలో మనం అమెరికా ప్రకటించింది ఏంటంటే అలీ ఖొమైనీని చంపేశాం, అయిపోయింది, లేదని కూడా మాట్లాడిన సందర్భం. అందుకనే ఇవన్నీ పుకార్లను తేలడానికి మళ్ళీ ఒకసారి ప్రత్యక్షమైండు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు గత 6 నెలలుగా ఎక్కడున్నాడో తెలియకుండా రహస్యంగా దాక్కుంటున్నాడు. ముఖ్యంగా అమెరికా నిఘా విమానాలకు కూడా ఎక్కడ అందకుండా, ఆ నిఘా వ్యవస్థకు అందకుండా ఉంటున్నాడు. అంటే ఇరాన్ లో ఎంత పటిష్టమైన బంకర్ల వ్యవస్థ ఉన్నది, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఏదైనా సరే ఒక చెప్పాలంటే గత 400 ఏళ్ల చరిత్ర చూసుకున్నా, గత 100 ఏళ్ల చరిత్ర చూసినా, ఒక రకంగా చెప్పాలంటే 8 మంది అమెరికా అధ్యక్షుల కాలంలో ఇటు పక్కన ఇరాన్ తో సంబంధాలు ఎప్పుడు మెరుగైతే లేవు. ఒక్క షాను ప్రతిష్ఠించి అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే షా ప్రభుత్వం కుదురున్నది. ఆ 10 ఏళ్లలో చాలా విధ్వంసం జరిగిందని, అమెరికా ఇరాన్ మీద పెత్తనం చేసే ప్రయత్నం చేసిందని, అక్కడి యువత తిరగబడి శాంతి దించేసే క్రమంలో కూడా ఆ ఉద్యమాన్ని మనకు వ్యతిరేకిస్తూ అమెరికా కూడా చాలా దమన్నీతి ప్రయోగించింది షా ద్వారా కూడా. అందుకనే అయతుల్లా ఖొమైనీ వచ్చేదాకా షా ప్రభుత్వం ఉంది కనుక షా ప్రభుత్వానికి పూర్తిగా రక్షణ ఇచ్చింది అమెరికా కదా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రష్యాకు వ్యతిరేకంగా ఏమైనా చేయదలుచుకుంటే ఇరాన్ ను వేదిక చేసుకుని చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు సరిగ్గా అదే విషయాన్ని పాకిస్తాన్ నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ మీద ఏమైనా దాడులు చేయాలనుకుంటే ఇజ్రాయెల్ నుంచి చేయడం చాలా దూరం అవుతుంది కనుక మధ్యాహ్నం ఉన్న కుషన్ లాగా ఉన్న మనకు పాకిస్తాన్ విమానాశ్రయాన్ని వాడుకోవడం, అక్కడి నుంచి మనకు వైమానిక దాడులు, పదార్థ దాడులు చేయడానికి కూడా వీలుగా ఇప్పుడు పాకిస్తాన్ వాడుకునే ప్రయత్నంలో మాత్రమే పాకిస్తాన్ దూవుతుంది అమెరికా. అందుకనే పాకిస్తాన్ తెలుసు, బెలూచిస్తాన్ ప్రజలైతే పూర్తిగా వ్యతిరేకించారు కూడా. ఏది మా గడ్డ మీద నుంచి ఇరాన్ మీద దాడి చేయడానికి వీలైతే ఇటు పక్క అమెరికాను వ్యతిరేకిస్తున్నారు బెలూచిస్తాన్ ప్రజలు. ఇటు చైనా విమానాశ్రయం నిర్మించి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుందమ్మా. 3 ఏళ్ల నుంచి కూడా ఇంతవరకు రోజు గారు అక్కడ ఒక్క విమానం దిగడే. అంటే పాకిస్తాన్ కూడా వ్యూహాత్మకంగా ఇప్పుడు ఎట్లా వినియోగించుకుంటుందో అప్పుడు ఇరాన్ వినియోగించుకొని షా కాలంలో రష్యాను బెదిరించడానికి వినియోగించుకుంది అమెరికా. ఇప్పుడు కూడా అమెరికా ఈ దుశ్చర్యలు దేశాల మీద చేస్తుంది, మనకు తన ప్రజల మీద చేస్తున్నది, అట్లాగే ముఖ్యంగా ముస్లిం ప్రపంచం మీద చేస్తుంది అనేది ఒక నానుడిని మొదటి నుంచి కూడా. అది అధ్యక్షుడు ఎవరినా సరే చెప్పాలంటే నిక్సన్ నుంచి మనకు చరిత్ర చూస్తే వాటి ట్రంప్ 2వ పరిపాలన వరకు చూస్తే ఇరాన్ ప్రజల మీద ఏదో రకంగా దమన నీతి ప్రయోగించే ప్రయత్నం చేసింది. ఒక్కోసారి పాలకుల మీద, ప్రజల మీద. పాలకులు సన్నిహితంగా ఉన్నప్పుడు ప్రజల మీద, పాలకులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పాలకులు ఇద్దరు నష్టపోతారు. దేశాధ్యక్షుడికి వ్యతిరేకం అంటే దేశ ప్రజలకు కూడా వ్యతిరేకమే కదా. అందుకని మొన్నటి సమావేశానికి రాకపోవడం ప్రధాన కారణం ఏంటంటే అమెరికాకు చిక్కకుండా, అమెరికా రాడార్లకు చిక్కకుండా, అమెరికా నిఘా వ్యవస్థ చిక్కకుండా ఉండడానికి మాత్రమే మనకి సమావేశాలు ఆయన పాల్గొనలేనట్టు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇది మనం ఎలా చూడాలి సార్? అంటే ఇరాన్ లీడర్షిప్ భయపడుతోంది, భయం కలిగింది వాళ్ళలో అనుకోవాలా, లేదు అని అంటే రెజీమ్ బలహీనపడుతోంది అని అనుకోవాలంటారు? కాదు, భయపడ్డాం అది వ్యూహాత్మకంగా అమెరికాను చిత్తు చేయడానికి ఒక 4 అడుగులు వేసే పులి కానీ సింహం కానీ అంటే దాంతో పోలిస్తారు. కానీ జనరల్ గా జంతువులలో చూసుకుంటే ఒక దాడి చేయాలంటే 4 అడుగులు వెనక్కి వేసి స్పీడ్ అనుకుంటారు. మనం కూడా చూస్తాం క్రికెట్ లో కానీ ఎట్లా చూస్తాం. క్రికెట్ మ్యాన్ నడుస్తుంది కదా, వెనక నుంచి స్పిన్ బౌలర్లు వేరు, ఎక్కడి నుంచి దూరం నుంచి ఉరికొచ్చేవాడు వేరు కదా. 4 అడుగులు వెనక్కి పోయి స్పిన్ బౌలర్ అయితే ముందుకు వస్తాం. అట్లా ఇక్కడ కూడా ఆ ఇరాన్ అనేది ఒక రకంగా చెప్పారు, ఇరాన్ అధ్యక్షుడు వ్యూహం ఏదైతుందో
ఇప్పుడు చిక్కితే మళ్ళీ మళ్ళీ ఇప్పటిలాగా కనపడకుండా పోవడానికి అవసరమైన మళ్ళీ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది కదా. కరెక్ట్. నిజంగా 34 సంవత్సరాల తర్వాత ఇవాళ కనపడకుండా పోవడానికి వ్యూహాత్మక మన ఆ, రచనే గాని వ్యూహ రచనే గాని భయపడేది లేదు. కాదని నేను భయపడే అంటే ఆనాడు బంకల మీద దాడి చేసినాడు భయపడి సరెండర్ కావాలి కదా. ఆనాడు ఏమన్నారు, ఇప్పటికి కూడా ఇరాన్ లో జరుగుతున్న మానవ హక్కులు అని మాట్లాడుతున్నారే, అమెరికాలో సరిగ్గా ఉన్నాయి మానవ హక్కులు సరిగ్గా ఉన్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి వాటికి అమెరికన్ సమర్పించే చాలా సంస్థలకి ఇప్పుడు ఇరాన్ లో మానవ హక్కులు కనపడతాయి కానీ అమెరికాలో మానవ హక్కులు కనపడతలేవు కదా. 25,000 చోట్ల చాలా సార్లు దాడులు చేసి తమ సొంత ప్రజల మీద తిరుగుబాటు చేస్తే లాఠీ దెబ్బలు చంపిన సందర్భం చూసినాం కదా. నల్లజాతీయుల మీద ఎంత దుర్మార్గం చూస్తున్నాం కదా అమెరికాలో. అది కనపడదు వీళ్ళకి. ఇంకా ఏమంటా అంటే మొన్నటి ఆ తీర్మానం ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానమే అమెరికా జాత్యాహంకారానికి ఒక పెద్ద పెద్ద గీట్రా అంటున్నాడు. ఇంకా దానికి వ్యతిరేకంగా మన భారత్ ఒకటి కాదు, కానీ పాకిస్తాన్ తో పాటు మనం కూడా వ్యతిరేకించడం దాన్ని. కేవలం 4 దేశాలే రోజా మొన్నటి తీర్మానం ఐక్యరాజ్య సమితిలో మనకు పెట్టిన తీర్మానం ఇరాన్ వ్యతిరేకంగా, ఇరాన్ పాలకులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం మనం వ్యతిరేకించడం. అది పాస్ అయింది, తీర్మానం పాస్ అయింది. 24 దేశాలు దానికి అనుకూలంగా ఉన్నాయి. 14 దేశాలు ఇటు అటు కాకుండా చేసింది. అయినా సరే మనం మొన్న 4 దేశాలు వ్యతిరేకించడం, 4 దేశాలని మనం పూర్తిగా ఫార్మల్ గా వ్యతిరేకించడం. అది కూడా ఏమైందంటే మనకు లాభమైందంట. అది చెంపదెబ్బ కొట్టినప్పుడు మన యూరోపియన్ యూనియన్ తోని మనం ఒప్పందం చేసుకోవడం దూడదెబ్బ. ఈ రెండింటి వల్ల అమెరికా దిగి వచ్చింది. అంటే మన వ్యూహాలు మనకున్నట్టే ఇరాన్ మనం ఎప్పుడు స్నేహితులుగా చూసాం. ఇరాన్ ఎప్పుడు కూడా మన వ్యతిరేకంగా చూడాలి. అంతేందుకు ఇరాక్ విషయంలో కూడా అమెరికా చేస్తున్న దుశ్చర్యలకు ఇందిరాగాంధీ అప్పటి నుంచి పాలస్తీనా అధ్యక్షుడు మనకు ఇటు గడాఫీతో ఎంత బాగున్నామో అట్లాగే సద్దాం హుస్సేన్ తో కూడా బాగానే ఉన్నాం. సద్దాం హుస్సేన్ వృత్తి మనం వ్యతిరేకించినాం కూడా ఇరాన్ విషయంలో. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనాన్ని నిరోధించే ఒక శక్తిగా ఇరాన్ అయితే ఇప్పుడు ఎదిగిందని నేను అనుకుంటున్నాను.